జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం పోస్ట్ మార్టం చేస్తున్నారా? పోస్ట్ మార్టంలో భాగంగా క్రైమ్ రికార్డ్స్ అన్ని బయటికి తీస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతారు. సార్ హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం పోస్ట్ మార్టం చేస్తున్నారని, పోస్ట్ మార్టంలో భాగంగా క్రైమ్ రికార్డ్స్ అన్ని బయటకు తీస్తున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఓట్ల కోసం పోస్ట్ మార్టం చేయడం ఏంటి? ఆ పోస్ట్ మార్టంలో భాగంగా క్రైమ్ రికార్డ్స్ని బయటకు తీయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేంటంటే ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్తే ఇబ్బంది లేదు. ఓట్ల కోసం వర్గ వర్ణ రకరకాల భేదాలను సృష్టించి సమాజంలో అసహనం, అసంతృప్తిని, లేదంటే కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని, భావోద్వేగ వాతావరణాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఓట్లను రాబట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం ప్రమాదకరం ఎవరికైనా, ఏ పార్టీకైనా. ఇప్పుడు ప్రజలు ఆలోచించుకునే దిశగా తీసుకెళ్ళాలి, అంతే తప్ప వాళ్ళని ప్రొవోక్ చేయటం, తర్వాత కులాలను ఆపాదించడం, మతాలను ఆపాదించడం, రకరకాల డిస్ప్యూట్స్ని క్రియేట్ చేయటం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైనటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం ఏం చేస్తున్నాడు అనే దాని మీద మనం కొంచెం లోతుగా కనుక విశ్లేషణ చేసుకుంటే, ఆ దేవుడు ఈ ప్రజల్ని నాకు నమ్ముకుంటాను, అది పైన ఆ దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, కాబట్టి నేను మీ మీద నమ్మకంతో, ఆ దేవుడి మీద నమ్మకంతో నేను మీ మధ్యకు వస్తున్నాను. ఇది క్లాస్ వార్, అంటే పేదలకి ధనికులకు మధ్య వార్ అని చెప్పి ఒక భేదం తీసుకొచ్చేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రమాదకరం. ఇవాళ తాత్కాలికంగా నువ్వు ఒకవేళ గెయిన్ అయితే అవుతావేమో, కానీ ఇది సమాజానికి చాలా ప్రమాదం. దీర్ఘకాలంలో సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి విషపూరితమైనటువంటి బీజాన్ని జగన్మోహన్ రెడ్డి నాటుతున్నారు అనేటువంటి అభిప్రాయం కలగడంలో ఎలాంటి తప్పు లేదు. తాత్కాలిక ప్రయోజనం కోసం వృక్షాన్ని నాటుతున్నావు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ పొలిటీషియన్స్, ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్ని ఒక క్లాస్ వారిగా దాన్ని రూపాంతరం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో ఏం చేశారు, 2014 ఎన్నికల్లో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం కనుక చూసుకుంటే, 2014 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి చరిష్మా, రాజశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి ఆ కరిష్మాని సింపతి రూపంలో పొందడానికి ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఏం చేశారు, కులాలకు సంబంధించినటువంటి భేదాలను తీసుకొచ్చారు, క్రైమ్కి సంబంధించినటువంటి అంశాలను తీసుకొచ్చారు, క్రైమ్కి సంబంధించిన అంశాలను ప్రధానంగా తీసుకొచ్చాడు. 2019 ఎన్నికల్లో కేవలం కోడికత్తి, బాబాయ్ మర్డర్, వీటి చుట్టూనే ఎలక్షన్ మొత్తం తిప్పారు. సింపతి యాడ్ అయింది. 2014లో కేవలం సింపతి కేవలం రాజశేఖర రెడ్డి బొమ్మని, రాజశేఖర రెడ్డి పథకాలను చూపించి జనంలోకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఏం చేశారు, వాటికి అదనంగా యాడ్ చేశారు. ఏమిటి, బాబాయ్ మర్డరు అలాగే కోడికత్తి, ఈ రెండింటిని యాడ్ చేసి సక్సెస్ అయ్యారు 2019లో. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు 2024 ఎన్నికల్లో? సింపతి, కోడికత్తి, బాబాయ్ మర్డర్కి తోడు ఇప్పుడు కులాలకు సంబంధించినటువంటి అంశాలని తీసుకొస్తున్నారు, కులాల వర్గీకరణ చేస్తున్నారు, కులాలని చీల్చేస్తున్నాడు. దీంతో పాటు మళ్ళా ఇది చాలక క్లాస్ వార్ని తీసుకొస్తున్నారు. ఈ క్లాస్ వార్ అనేది నడవదు, క్లాస్ వారు ఉండదు, నడవదు దక్షిణ భారతదేశంలో అనేది ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో చెప్పారు. అది ఉత్తర భారతదేశంలో నడిచిద్ది, కానీ దక్షిణ భారతదేశంలో అది నడవదు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్తూ, రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టినా కానీ గెలవడు అని చెప్పి ఆయన చెప్పాడు ప్రశాంత్ కిషోర్. తాజాగా ఆయన విశ్లేషణ చేశాడు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో జరిగినటువంటి ఒక పత్రికా మీడియా సమావేశంలో మీడియాకు సంబంధించిన వేదిక మీద ఆయన మాట్లాడుతూ, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నారో క్లాస్ వార్ వస్తుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో, ఆ క్లాస్ వార్ అనేది రావడానికి అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అని చెప్పి చెప్పారు. ఆ రోజు నుంచి ఈ క్లాస్ వార్ అనే దాన్ని బాగా హైలైట్ చేయడం ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. ఇటీవల వరకు ఏం చేశాడు, 2019 నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత
కులాలతోటి ఆడుకున్నాడు. సామాజిక ఈక్వేషన్, సామాజిక ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి కులాలతోటి ఒక ఆట ఆడుకున్నారు ఆయన. మొత్తం కుల సమీకరణాలు, కుల సంబంధించినటువంటి ప్రస్తావనతోటే ఆయన మొత్తం రాజకీయాన్ని నడిపాడు. ఈవెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కానీ పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఆయన మొత్తం రాజకీయ కోణంలోనే కులాల సమీకరణతోటే వచ్చారు. వస్తూ ఆయన ఏమని చెప్పారు మధ్యలో, ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అంటూ కులాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. ఆ వేదిక మీద ఆ సందర్భంలో కులాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల జరుగుతున్నటువంటి సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు ముఖ్యమంత్రి హోదాలో ఆ విధంగా మాట్లాడచ్చా, ఆ వేదిక మీద మాట్లాడచ్చా అనేటువంటిది ఆయన మర్చిపోయి ఆ విధమైనటువంటి కామెంట్లు ఆయన చేసి అప్పట్లోనే వివాదాస్పదమైనటువంటి విధంగా కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఒక సామాజిక వర్గం మీద మిగతా సామాజిక వర్గాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అది ఫలించలేదు. రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ అది ఫలించలేదు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రాంతీయవాదాన్ని తీసుకున్నాడు. 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని తీసుకొని 3 ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలి, ఆ విభేదాల నుంచి ఓట్లు రాబట్టాలనే ప్రయత్నం చేశారు. అది కూడా సక్సెస్ కాలేదంటే సర్వేలు చెప్తాయి కదా, సక్సెస్ కాల. ఉత్తరాంధ్ర వాళ్ళని రెచ్చగొడితే అక్కడ రాజధాని వైజాగ్లో పెడితే మొత్తం పొలోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అని చెప్పి ఆయన అనుకున్నారు. అలాగే రాయలసీమలను రెచ్చగొడితే రాయలసీమలో అంత పొలోమని ఓటేస్తారు అనుకున్నారు. కానీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఆంధ్ర కానీ అందరూ కలిసి ఉన్నారు. వాళ్ళ మధ్య ఏదో ఒక క్రియేషన్ చేసేసి విభేదాలు తీసుకొచ్చి ఏదో చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేసి ఆయన వైఫల్యం చేద్దారు. ఇప్పుడు లాస్ట్కి ఏమొచ్చారు, క్లాస్ వార్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. క్లాస్ వార్ ఏంటి, నేను పేదలకు డబ్బులు ఇస్తున్నాను బటన్ నొక్కి, అది ఉన్నత వర్గాలకి ఇష్టం లేదు కాబట్టి ఇది ఉన్నత వర్గాలకి పేదలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధంగా దాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఎలక్షన్స్ని. మొత్తం క్రైమ్ రికార్డ్ ఇదంతా క్రైమ్ యాంగిల్లోనే ఎన్నికలను తీసుకెళ్ళిపోతున్నారు. క్లాస్ వారు అనేటువంటిది క్రైమ్ యాంగిల్లోనే, క్రైమ్ రికార్డ్ అంటారు, రికార్డ్స్ అంటారు వీటన్నిటిని కూడా. సో ఆ యాంగిల్లో తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు. సో వాస్తవంగా ఎవరు రిచ్ ఎవరు పూరు, అందరికన్నా జగన్మోహన్ రెడ్డి రిచ్చా కాదా? అత్యంత ధనికుడు, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గలుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా దేశంలో అత్యంత ధనికుడైనటువంటి సీఎంలలో మొదటి స్థానంలో ఉన్నారనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మనం చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డి 2 హెలికాప్టర్లు బుక్ చేసుకున్నాడా? ఒక హెలికాప్టర్ ఉందా? అది ఆయన సొంతం కాదు కదా, ప్రజాధనమే కదా. అంటే నువ్వు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ నువ్వు క్లాస్ వార్ అని చెప్పి పేదలకి ధనికులకి మధ్య జరగబోయేటువంటి వారు ఎన్నికలు అని చెప్పి ఎలా చెప్తున్నావు? అంటే లాస్ట్ ఆప్షన్ అది. అతనికి అన్ని ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాను, నేను చెప్పాను కదా, సీక్వెన్స్గా చెప్పుకుంటూ వచ్చాను కదా, అన్ని ప్రయోగాలు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు క్లాస్ వార్ దగ్గరికి వచ్చారు. క్లాస్ వార్ దగ్గరికి వచ్చి ఆ క్లాస్ వార్ నుంచి ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, నేను వస్తే మీకు ఈ డబ్బులు, బటన్ నొక్కే డబ్బులు మీకు డబ్బులు వస్తాయి, లేదంటే రావు అని చెప్పి ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు పేదల్ని, తప్పుదవ పట్టిస్తున్నాడు. సో వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, ట్యాక్స్ కట్టేవాళ్ళు మీరు ఉచితాలు ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోతున్నారు అంటున్నారు. సో దాంతో ఇక్కడ డీవియేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. డీవియేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఆయన ఇది పేదలకి ధనికులకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, నిజంగా కనుక పేదలకి ధనికులకు మధ్య జరిగేటువంటి యుద్ధంగా కనుక ప్రజలు భావిస్తే జగన్మోహన్ రెడ్డిని కడపతో పులివెందులతో సహా ఓడించాలి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ధనికుడు ఇంకోళ్ళు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణల కన్నా ఎవరిపైనా ఎక్కువ ఉన్నాయా? ఆల్రెడీ సిబిఐ కేసులు ఉన్నాయి కదా, 11 సిబిఐ షార్ట్ షీట్లు ఉన్నాయి కదా, ఈడీ షార్ట్ షీట్లు 7, 8 ఉన్నాయి కదా. అంతకన్నా ధనికులు ఎవరుంటారు? మైనింగ్ని కొల్లగొట్టారా? ఆరోపణలు ఉన్నాయా? ఇసుకని అయిపోయిందా? మద్యాన్ని అమ్ముకుంటున్నారా? భూముల దందా చేస్తున్నారా? మరి ఇంతకన్నా ధనికులు ఎవరున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్న క్లాస్ వారు రూపంలో వచ్చే ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి పులివెందులతో సహా ఓడిపోవాలి లెక్క. అదే కనుక వర్కౌట్ అయితే, ఆయన అనుకున్నది వర్కౌట్ అయితే. సో కాబట్టి ఈ క్రైమ్ యాంగిల్లో పబ్లిక్ని తీసుకెళ్ళటం అనేది ప్రమాదం సమాజానికి, అది మంచిది కాదు. సో ఎవరు ధనికుడు? ఆయన రిషికొండలో ఒక విలాసవంతమైనటువంటి బంగ్లా కట్టించుకున్నారు. ఆల్రెడీ తాడేపల్లి ఒక ప్యాలెస్ అంటారు దాన్ని, ఆల్రెడీ హైదరాబాద్లో మన కళ్ళ ముందే కనపడుతుంది.
హైదరాబాద్లో. Hmm. బెంగళూరులో విలాసవంతమైన ప్యాలెస్ ఉందని అందరికీ తెలుసు. Hmm. ఇన్ని ఏ రాజకీయ నాయకుడికైనా భారతదేశంలో ఉన్నాయా? ఎవరు ధనికుడు, ఎవరు పేద? నిజంగా ధనికుడు పేద అనేటువంటి ఒక క్లాస్ వార్ రూపంలో కనుక ఎన్నికలు జరిగితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని గుర్తు పెట్టుకొని ఓటేయాలి. Hmm. అది కనుక జరిగితే అప్పుడు రిజల్ట్ వేరే విధంగా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.